విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు ఆ సైన్స్ టీచర్ తన ఇంటిని సైన్స్ మ్యూజియంగా మార్చేశాడు. విద్యార్థుల కోసం ఆ టీచర్ తన సొంత నిధులను ఖర్చు చేసి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేలా ఈ మ్యూజియంను తీర్చిదిద్దాడు. ఆ టీచర్ నెల్లూరు జిల్లా పొదలకూరులోని డిఎన్ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏబి సుధాకర్. తరగతి గదిలో తన సబ్జెక్టును చెప్పేసి వెళ్లిపోకుండా విద్యార్థుల కోసం తన వంతు ఏదో చేయాలనే తపనతో నెల్లూరులోని వేదాయపాలెంలో తన ఇంటి పైభాగంలోని అంతస్తు తన తల్లి అత్తివరం వెంకమ్మ జ్ఞాపకార్థం 15 లక్షల రూపాయల ఖర్చుతో ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ను ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ కార్నర్లో అత్యాధునిక టెలిస్కోప్, మైక్రోస్కోపులు, ప్రొజెక్టర్లతో పాటు పురాతన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. చిన్నపిల్లలు సైన్స్ పై మక్కువ పెంచుకునేలా ఆట వస్తువులు, బొమ్మల్ని ఉంచారు. అలాగే పురాతన నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించి పెట్టారు. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు సులువుగా చేసేందుకు సహకారం అందిస్తున్నారు. ప్రతి ఆదివారం పిల్లలను తన ఇంటికి ఆహ్వానించి సైన్స్లో సరికొత్త విషయాలను నేర్పిస్తున్నారు. ఇక విద్యార్థులు చిన్నప్పటి నుంచే సైన్స్ పట్ల మక్కువ పెంచుకుంటే శాస్త్రవేత్తలు అయ్యేందుకు దోహదపడుతుందనేది ఆయన విశ్వాసం. సైన్స్ పరిశోధనలో ఆయన చాలా అవార్డులు కూడా సాధించారు. సుధాకర్ సతీమణి త్రివేణి సైన్స్ కార్నర్ నిర్వహణలో తన భర్తకు ఎంతగానో సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అని నిరూపిస్తూ తన భర్త లక్ష్యాన్ని అధిగమించేందుకు ఆమె పాటుపడుతున్నారు. ఫేమస్ భాస్కర్ సార్ అంటారు. ఇది సీడర్ బాక్స్ అంటారు సార్. అంటే పైనుంచి మనం విత్తనాలు కానీ వేసినట్లయితే కింద 3 హోల్స్ ఉండేటన్నాడు. 3 హోల్స్ కి 3 పైపులు కానీ మనం కానీ ఉంచినట్లయితే ఒక్కసారిగా ఆ సాలుల్లో ఎక్కువగా ఈ ఎద్దుకి మనం పెట్టినప్పుడు ఆ విత్తనాలు అనేటివి ఆ సాల్లో ఒక క్రమ పద్ధతిలో పడేదాని కోసం తయారు చేసుకున్నటువంటి ఈ సీడర్ బాక్స్ ఈరోజు పల్లెల్లో కూడా పూర్తిగా కనుమరుగైపోయి ఈ యొక్క యాంత్రికమైనటువంటి వస్తువులు వచ్చిన తర్వాత వీటికి పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. కాబట్టి ఒక టైప్ రైటర్ ఈరోజు మనకు కంప్యూటర్ వచ్చిన తర్వాత పూర్తిగా కనుమరుగైనటువంటి వస్తువుల్లో ఈ టైప్ రైటర్ ఒకటి. ఆ రోజుల్లో టైప్ అంటే ఈ ఎక్కువగా షార్ట్ హ్యాండ్, అదేవిధంగా హైయర్ లోయర్ అనేటువంటి పదాలు ఎక్కువగా వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్ రైటర్తో టైపిస్టులుగా అనేక మంది ఉద్యోగాలు సంపాదించి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు.
కాబట్టి ఈ యొక్క టైప్ రైటర్ మిషన్ అనేది పూర్తిగా ఈరోజు టైప్ రైటర్ అనేది వస్తుగా కనుమరుగైపోయింది. దానికి శిక్షణ ఇచ్చేవాళ్ళు కనుమరుగైపోయినారు. కానీ ఆ యొక్క జ్ఞానంతోనే ఈరోజు కంప్యూటర్ని మనం ఉపయోగించగలుగుతున్నాం. ఇది అత్యంత పురాతనమైనటువంటి 1960 కాలం నాటి టైప్ రైటర్. ఇది కూడా జర్మన్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి టైప్ రైటర్. కంప్లీట్గా బ్రాస్ ఐటము, చాలా ఖరీదైనటువంటిది. ఇది ఈరోజు కూడా వర్క్ చేస్తూ ఉంది. ఈ పరికరాన్ని ఏమంటారు సార్? వ్యూ మాస్టర్ సార్. అంటే వ్యూ మాస్టర్ అంటే చూసేది, అంటే రెండింటి కలిపి ఒకే ఫ్రేమ్లో చూపించేస్తుంది అనమాట. ఇది అడ్జస్ట్మెంట్ సార్, అడ్జస్ట్మెంట్. దీని ద్వారా రెండు యొక్క ఛాయాచిత్రాలని ఒకే దాంట్లో చూపించేటువంటి ఈ వ్యూ మాస్టర్ అనేది అత్యంత ప్రాచీనమైనటువంటి 1901 నాటి అమెరికా వాళ్ళు తయారు చేసినటువంటి ఈ వ్యూ మాస్టర్. ఇది అల్యూమినియం ఫాయిల్తో తయారు చేసినటువంటి ఈ వ్యూ మాస్టర్ ఈ రోజుకి కూడా మనకు చెక్కు చెదరకుండా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అది వేరే దేశాలు, ఇతర దేశాలు. ఇండియన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు ఏవి సుధాకర్. నేను పొదలకూరు బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను చిన్ననాటి నుంచి కూడా సైన్స్ పట్ల అభిరుచి కలిగినటువంటి వ్యక్తిని. నేను పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా సైన్స్లో అనేక పాఠ్యాంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం, తద్వారా నేను బీఈడీలో కూడా ఫిజికల్ సైన్స్ మెథడాలజీతో నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా 2005వ సంవత్సరంలో ఉద్యోగంలో చేరినప్పటి నుండి కూడా విద్యార్థులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి కూడా నేను అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. వ్యక్తిగత విభాగంలో కూడా నేను పలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా అవార్డులు అందుకోవడం జరిగింది. ఆ యొక్క అభిలాషతోనే నాకు ఇష్టమైనటువంటి ఈ సైన్స్ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంత విద్యార్థులతో పాటు పట్టణ ప్రాంత విద్యార్థులకు కూడా అందించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో నేను సొంతంగా నిర్మించినటువంటి ఇంటిపైన 15 లక్షల రూపాయలతో మా తల్లిగారైనటువంటి అత్యవరమ్మ వెంకమ్మ గారి పేరుపై ఏవిఎం కిడ్స్ సైన్స్ కార్నర్ను 2022వ సంవత్సరంలో నేను ఏర్పాటు చేసి ప్రస్తుత జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీ మువ్వా రామలింగం గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. నా పేరు త్రివేణి. నేను మా వారికి ఇష్టమైన సైన్స్ సబ్జెక్టు కోసము సైన్స్ మ్యూజియం మా అత్తగారి పేరు మీద పెట్టడం జరిగింది. ఆయన స్కూల్కి వెళ్తూ బిజీగా ఉన్న టైంలో నేను మా కుటుంబ సభ్యులు అందరం కలిసి దాన్ని చూసుకుంటూ ఉంటాము.